కనుక స్నానం చేసుకుంటున్నారా మరి ఇక్కడ సంగతి ఇక్కడ ఉన్నది ఇది భూలోక నగరంలో పల్సా బ్రాహ్మణులపురి నగరంలో జరిగిన సంగతి ఇది ఎవరయ్యా దేవలోకంలో దేవేంద్రుడు కాదు దేవలోకంలో దేవేంద్రుడి భార్య శశిదేవి వాళ్ళ గర్భాన కలిగిన 7 బిడ్డలు రంభా ఊర్వశి నాగిని పద్మిని కిలోత్తమ దేవయాన అటువంటి దేవేంద్రుడు సంబరంగా కేరి విలాసం ఉన్నాడు 7 బిడ్డల తన ముందుకు పిలుచుకుంటూ ఉన్నాడు పేరు పెట్టి బిడ్డ ఏమమ్మరా బిడ్డ రంభా ఊర్వశి నాగిని పద్మిని కిలోత్తమ సినిమా ఫాదర్ ఏందేవో ఆడియే ఓ పోయి ఆడట్టు నేను ఎత్తురానే డాడీ పోతే ఆడిన పడ్డది ఏందవా ఆఫు అంటే ఆ పైన దాలన్నట్టు పోయి ముందుగా ఆఫ్ సరిపోతుంది ఏందేవో అయ్యా ఎందుకు పిలిచినవే ఎందుకు పిలిచిన వాడాలి అవును 7 బిడ్డలు 7 తీరులో పిలుస్తారా అవును డాడీ వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం అంతేనా ఒక్క మాట ఎంత అద్భుతంగా రాలే అందరికంటే మీ చెల్లె సిద్ధది దేవయ్య అని మంచి అద్భుతంగా నాన్న అంటుంది అయ్యా అని ఒకరు కాదరా అని ఒకరు శిక్ష అని ఒకరు ఆడాను ఒకరు అసలు మమ్మల్ని పిలిచిన కారణం ఏంటి అయ్యా కానీ బిడ్డ నువ్వు ఎన్నో తరగతి చదివినావు అవ్వ నా చదువు చెప్పినట్టు అయితే ఒక్క పురుదే ఉండరు ఇప్పుడు అంతేనా నేను ఇంటర్ చేసిన ఇంట్లోనే పంటాను ఇజ్జత్కి మరి ఇంటర్ చేసినాక డిగ్రీ చేయొచ్చు ఇక ఇంటనే 0 అయింది అందులో ఎక్కడ పాస్ అయితే అందుకే ఇచ్చే ఉంటాను నువ్వు ఇంటర్ చేసి ఇంటనే ఉంటాను బిడ్డ రంభవు పెద్దదాని బిడ్డ ఊర్వశి నువ్వేం చదివినావు నేను సాగరం ఇంటిగా చదివిన మంగళం ఇంటిగా మర్చిపోయినా బిడ్డ పద్మిని నువ్వేం చదివినావు బిడ్డ బిడ్డ నాగిని నువ్వేం చదివావు బిడ్డ జాగ్రత్త పంచి కింద వందనంటారు ఇంకొక కుక్కల్ని బిడ్డ దేవయానా నువ్వేం చదివినావు బిడ్డ అరే సంబురంగా కేలి విలాసంగా ఉన్నాడు దేవేంద్రుడు అనుకున్నాడు 7 బిడ్డలల్లో ఏ బిడ్డ తెలివి కలదో నా బిడ్డల తెలివి చూస్తారో అని బిడ్డలారా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా ప్రశ్నకు జవాబు చెప్పాలి మేము ఇప్పేస్తాం దేవేంద్రుని బిడ్డలమేంది నువ్వు ప్రశ్న వేయడం ఏంది మేము ఇప్పపోవడేంది ఇజ్జతి పోదే ఈ ఊళ్ళో మా మానం పోదే అంటే ఇంటర్వ్యూ చేసి ఇంట్లో ఉన్న బిడ్డ ఇప్పేస్తాం నువ్వు ఏసుడే ఆల్చాం బిడ్డ తెలిసి చచ్చిన వాళ్ళు ఎవరు తెలవక చచ్చిన వాళ్ళు ఎవరు ఇచ్చి చచ్చిన వాళ్ళు ఎవరు ఇయ్యక చచ్చిన వాళ్ళు ఎవరు ఏందిరో నీ పసిన పాడుగాను బల్య సారిగాడన్నకి ఇంత పొడుగు పెట్టలేదు ఇంత పొడుగు పెడితే ఒక్కటేసారి ఏంటిది నువ్వు మళ్ళీ అయ్యి బిడ్డ తెలిసి చచ్చిన వాళ్ళు ఎవరు తెలవక చచ్చిన వాళ్ళు ఎవరు ఇచ్చి చచ్చిన వాళ్ళు ఎవరు ఇయ్యక చచ్చిన వాళ్ళు ఎవరు నువ్వు జరుగు అక్కడికి జరుగు ఇదో ప్రశ్న అట దీనికో జవాబట దీనికి ఇచ్చి చెప్తాడు మా అయ్యా అక్కాయి దీనికి దేనికి ఏదై ఉంటది కావచ్చు ఇచ్చి సచ్చినోడు ఎవడు ఇయ్యక సచ్చినోడు ఎవడు తెలిసి సచ్చినోడు ఎవడు తెలివక సచ్చినోడు ఎవడు ఇచ్చి సచ్చినోడు అంటే ఇది కావచ్చు ఎవరికన్నా 10 రూపాయలు అప్పిస్తే వాడు ఎగబెడితే వీడు రంజికి చచ్చిండు అదేనే ఇచ్చి సచ్చినట్టు ఒకటి ఇక తెలివక సచ్చుడంటే మన బిడ్డని ఇప్పుడు కాలేజీకి తోలితే పోతాన బాపని పోవుడు ఎవరి లవులన్న బావుడు లేచిపోవుడు వాడు కాదని ఎల్లగొడితే మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని ఇంటికి పోనని బండికో బస్కో టైర్ కింద పడి సచ్చుడు తెలివక సచ్చుడు రెండోది వాటికి కూడా
ఏమున్నదా నువ్వు చేసిన ప్రశ్న ఎంతో పెద్దది అనుకున్నాం దూరం అనిపిస్తే గాని ఏమున్నదా ఇచ్చి సచ్చుడంటే ఎవరికన్నా 10 రూపాయలు అప్పిస్తే వాడు ఎగబెడితే వీళ్ళు రందికి చచ్చిండు ఇచ్చి సచ్చిండు ఇక తెలియక సచ్చుడంటే కాలేజీకి పొమ్మంటే ఏమన్నా లవ్ చేసుడు వాడు కాదంటే బాయిల్లో లారీకో బస్కో పడి సచ్చుడు ఇది తెలియక సచ్చుడు కోటి గుడంబా బరాండి కూడా జవాబేనా అసలు జీవి గారు పుల్లే అది అసలు ఫస్ట్నే అది అన్నిటికన్నా పట్టిండు నిన్న చీకబడని కడవండి దేవేంద్రుడు అడిగిన ప్రశ్నకు జవాబు 6 బీటలు చెప్పలేదు కడవండి చూడు అందరికంటే చిన్నది చిన్న బీట దేవయానా దేవయానా కళ్ళ చూసారా రావన్నారా బిడ్డ తెలిసి చచ్చిన వాళ్ళు ఎవరు తెలియక చచ్చిన వాళ్ళు ఎవరు ఇచ్చి చచ్చిన వాళ్ళు ఎవరు ఇయ్యక చచ్చిన వాళ్ళు ఎవరు మరి ఇచ్చి సచ్చింది ఎవరంటే ఇచ్చి సచ్చింది బలిచక్రవర్తి మరి ఎట్లా అంటే 4వ పాదం మీద రాజ్యం ఏరుతాడు దానకర్త మరి లేదన్న శబ్దం లేదు మరి అని తప్పని యాదవ రాదు పరికొంకని పాడరాదు అబద్ధం ఆడని యాదవ పెద్ది రాదు సందంగా అట్లా మన దానం చేస్తాడు బలిచక్రవర్తి దానకర్త అని పేరు ప్రఖ్యాతి పొందింది మరి ఆ దానం మంచుతా అంటే భగవంతుని ఎవరు ఆది చేస్తలేరు బలిచక్రవర్తిని ఆది చేస్తాను భగవంతుని ఏమో తెలుస్తుందా విష్ణుదేవుడు కళ్ళ చూసిండు వీని భక్తి ఎంత వీని నీతి ఎంత మరి భగవంతుని ఆది ఎత్తలేరే బలిచక్రవర్తిని ఆది ఎత్తాను దానకర్త అని అంటానే వీని దానం ఎంతో వీని భక్తి ఎంతో చూస్తానని ఒక పొట్టి బ్రాహ్మణయ్య అవతారం ఎత్తిండు ఒక విష్ణునారాయణమూర్తి విష్ణుదేవుడు పొట్టిన అటువంటి బ్రాహ్మణయ్య అవతారం ఎత్తుకొని బలిచక్రవర్తి ముందు పుట్టిండు ఏ బలిచక్రవర్తి నేను కోరిన కోరిక నాకు ఇత్తవా అన్నాడు ఇత్తనయ్యా అన్నాడు ఐవమ తీసుకున్నాడు మరి ఏం కోరిండు 3 అడుగుల జాగ కోరిండు 3 అడుగుల జాగ కోరితే అయ్యా ఇత్తిని 3 అడుగుల జాగే కదా ఇత్తినో అని అన్నాడు భగవంతుడు ఏమనుకున్నాడు ఎక్కడిచ్చినామంటే భూమాత మీద ఎన్ని అడుగులు వేసుకోమని భూమాత మీద చూపించండు ఆ భగవంతుడు భూమాతనంతా పటమార్చి ఒక్కటే అడుగు చేసిండు ఇంకా 2 అడుగుల జాగున్నది ఇంకో అడుగు 2 అడుగుల జాగ ఎక్కడిస్తానంటే భూమాత మీద ఎక్కడ చూసినా జాగలేదు ఆకాశానికి చూపెట్టిండు ఆకాశాన్ని అంతా పటమార్చి 1 అడుగు చేసిండు భూమాత 1 అడుగు ఆకాశం 2 అడుగు 3వ అడుగు జాగలేదు 3వ అడుగు జాగ ఎక్కడిస్తానవయ్యా అన్నాడు అంటే బలిచక్రవర్తి మాట తప్పనోడా నేను ఇలా అబద్ధం ఆడుతున్నా మాట తప్పుతున్నా అని ఆ బలిచక్రవర్తి 3వ అడుగు నా తల మీదనే అన్నాడు అన్నప్పుడు ఇంతటి భక్తిపరుడు ఇంత నీతి మంత్రులు ఉంటే మా భగవంతులు ఎవరు ఆది అయ్యారని ఆ విష్ణునారాయణమూర్తి ఆ బ్రాహ్మణయ్య అవతారం మీద ఉండి 3వ పాదం ఒక బలిచక్రవర్తి తల మీద వేసి భూమికి ఎక్కువగా దొక్కింది ఇచ్చి సచ్చిండు బలిచక్రవర్తి కానీ ఇయ్యక సావలే ఇచ్చి సచ్చింది బలిచక్రవర్తి మరి ఇయ్యక సచ్చిన వాళ్ళు ఎవరు ఇయ్యక సచ్చిన వాడు దుర్యోధనుడు 5 పంచో పాండవులను మాత్రమే మాయ జూదం ఆడిచ్చి ఓడిచ్చి పాండవుల అడవి ఆరణ్యం పట్టించింది అడవి ఆరణ్యం పట్టిస్తే పాండవులు మాత్రం 12 సంవత్సరాలు అనవాసం వెళ్ళబోసింది 1 సంవత్సరం మాత్రమే అజ్ఞాతవాసం వెళ్ళబోసింది వెళ్ళబోసిన పాండవులు ఢిల్లీ హస్తనాపురి నగరం చేరవచ్చి ఒరే దుర్యోధనుడా మా అర్ధరాజ్యం మాకి అంటే ఇచ్చిండా ఏయ్ 1 వరల 2 కత్తులు ఇవ్వడాయి 1 ఉంగరంలో 2 ఏళ్ళు దొర్రాయి ఢిల్లీ హస్తనాపురి నగరానికి ఏరితే పాండవులా ఏలితే కౌరవులా దీనికి పరిష్కారం ఎట్లా అంటే 18 రోజుల పద్యుగం ప్రారంభం చేస్తారు 18 రోజుల పద్యుగం ప్రారంభం చేసి యుద్ధంలో పాండవుల చేతుల దుర్యోధనుడు తట్టే పాండవుల రాజ్యం
మరి దుర్యోధనుడి చేతిలో పాండవులు తస్తే దుర్యోధనుదే రాజ్యం, కౌరవులదే రాజ్యం అని ఇట్లా బంటు పంజం కట్టుకొని 18 రోజుల పద్యుగం ప్రారంభం చేస్తే యుద్ధము చేయంగా 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 అందరు దావంగా ఒక్క దుర్యోధనుడు మిగిలింది. ఆ దుర్యోధనుని హౌస్ ఎక్కడున్నది? తొడల్లో ఉన్నది. తొడలైనా కొడితే పానం పోతుంది. ఆ సంగతి ఎవరికి ఎరక? మరి కృష్ణునికి ఎరక. కృష్ణుడు మాత్రమే పాండవులకు సాయం చేస్తాడు. మరి యుద్ధం సంపుతా అంటే లేస్తాడు మళ్ళీ యుద్ధం పడతాడు. దుర్యోధను పానం పోతలేదు. మరి అటువంటి చూడు భీమునికి కనసారే చేసిండు విష్ణుడు. మరి అటువంటి చూడు ఆ కనసారే చేసిన వాళ్ళే గదతోటి ఆ భీముడు మాత్రం దుర్యోధన తొడలో వచ్చినప్పుడు దుర్యోధను పానం లేదు. ఇచ్చి సచ్చింది ఇయ్యక సచ్చింది దుర్యోధన, ఇచ్చి సచ్చింది బలిచక్రవర్తి. మరి తెలవక సచ్చిన వాళ్ళు ఎవరు? తెలవక సచ్చిన వాడు వీరన్న కశ్యపుడు. మరి ఎట్లా అంటే శివనారాయణమూర్తి ఉన్నాడు అని కన్న కొడుకు పాలాదు, లేడు అని వీరన్న కశ్యపుడు. లేడన్న శబ్దమే కానీ ఉన్నాడన్న శబ్దం రాలే. వీరికి ఇంత మదహంకారం అని ఉగ్ర నరసింహ అవతారం ఎత్తుకొని ఉక్కు స్తంభములకు వెళ్ళి వడదునికి వీరన్న కసును డొక్కను వలగజీరి వీరన్న కసును ప్రాణం తీసిండు. ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి మరి తెలవక సచ్చింది వీరన్న కసుము. మరి తెలిసి సచ్చిన వాడు మరి కంసుడు. ఎట్లా అంటే చెల్లె దేవకి గర్భాన కొడుకులు ఉడితే మేనమామ గండాన పుడతారు. మరి చెల్లె దేవకి గర్భాన కొడుకులు ఉడితే మానమామ పానం పోక తప్పదు అని ఆ బ్రాహ్మణులు పిలిచి పంచంగాల కట్టలు పంచంగం చూస్తే నీ చెల్లె గర్భాన కొడుకులు ఉడితే నీ గండాన ఉడతారని చెప్పింది. అంటే దీని గర్భాన కొడుకులు ఉడితే దక్కనియ్య అని అటువంటి వసుదేవుణ్ణి దేవకిని మాత్రం బంజకన్నడ బంధించి వాళ్ళ గర్భాన పుట్టినట్టు ప్రాణం ఇస్తాడు కంసుడు. మరి అట్లా ప్రాణం తీసుకుంటా 6గురిని చంపిండు. చెల్లె గర్భాన కొడుకులు పుడతాడన్న వాళ్ళ తెలిసిన వాళ్ళని అత్తాను వాళ్ళ ప్రాణం ఇస్తాడు. మరి అప్పుడు ఆ భగవంతుడే కళ్ళ చూసిండు. ఇలా కన్నుల కన్నట్టు వాళ్ళ ప్రాణం ఇస్తాండే పాపాత్తుడు. ఎట్లా నా శివనారాయణ ముడితే పటమారి దేవకి గర్భాన వచ్చింది. దేవకి గర్భాన మరి అప్పుడు మాత్రం గాడిదని ఇక్కడ మాత్రం సిగ్నల్ ఎట్లా దేవకి గర్భాన కొడుకు పుడితే గాడిద ఒర్రాలి. ఒర్రితే దీని గర్భాన కొడుకు కూర్చొని నచ్చి పాలనిస్తాడు. మరి అప్పుడు ఆ శివనారాయణ పటమారి దేవి గర్భాన జలమెత్తి గాడిని ఉర్రనీయలే. గాడిని ఉర్రబోతా అంటే మాత్రం ఆ వసుదేవుడు పోయి గాడిద కాలు వచ్చిండు అంటాం చూడు. గాడిద కాళ్ళు మొక్కిండు వసుదేవుడు అన్నాడు. మరి అప్పుడు మాత్రం అవసరం నిరాంశం అవుతుందని దేవికి గర్భాన పుట్టిన కొడుకును యశోద పక్కలేసి వచ్చింది. యశోద వెంచి పెరిగినాక వచ్చి మామ కంసుని చంపిండు కృష్ణుడు. మరి తెలవక సచ్చింది వీరన్న కశ్యపుడు. ఇచ్చి సచ్చింది అటువంటి చూడు దుర్యోధనుడు. మరి ఇచ్చి సచ్చింది మరి ఎవరు బలిచక్రవర్తి. మరి ఇయ్యక సచ్చింది దుర్యోధనుడు. ఇచ్చి సచ్చింది దుర్యోధనుడు. అటువంటి మాత్రం అమ్మా బలిచక్రవర్తి నానా 4 ప్రశ్నలకైనా ప్రశ్నకు జవాబు కుక్కలు ఉండేందుకు వేట చేసి సాగిన ఒక్కడు చాలు. నీ అక్కలు ఊరు నిండా కుక్కలు ఉన్నట్టున్నారు. నువ్వు వేట చేసి సాగిరానివమ్మ. నువ్వు వేట సాగిరాని తెలివి కల్లదాని అని బిడ్డదే అని ఒప్పుకుంటాడు.
పోతుంది నువ్వు ఉండవలసిన బిడ్డము అనంటే మీ 6 బిడ్డలు సాగులు అని అన్నట్టు కొడుక అవ్వో ఈయన మునిగి ఫోన్ కదరో నువ్వు ఉండవలసిన బిడ్డం అంటే 6 లంజలిగా కావాలని అన్నట్టే 4 మంది మరి నీ తలకాయ మెదలు లేదా ఏం నా మీదకి సూపర్ ఉన్నది వెనక పుట్టిన చెల్లె చెప్తే నీ బుర్ర పని చేయలేదు ఏం పాప అనుకున్నది ఎంత పని అయిపోయి మనం నేను చెప్తామని అనుకున్న పాడవాడి కానీ గిజా ఇద్దా అని అనుకున్నా బోరింగ్ ఎట్లా పడతామే లంచముండా అక్క మనం షిప్పల నీళ్ళు పోసుకోవాలో దునికిదాం పాదిగా అయ్యో షిప్పల పడతాయి లంజ 6-7 ఫీట్లు ఉన్నాం ఒక్కొక్కరు ఏం కాదే బిడ్డ రంభ ఊర్వశి నాగిని పత్నికి మీరు ఊరు నిండా ఊర కుక్కలు ఉన్నట్టున్నారు నా బిడ్డ దేవయాన వేట తాగి అర్థమైందా ఏమిటే ఉండలారా రామో రామా ఏమిటే ఉండలారా రామో రామా చూడు చూడలు తింటివి రోజు బిడ్డలారా మీరు నా బిడ్డలే కాదు బాయిల పడి సాగుర్రి చెర్ల పడి సాగుర్రి మూతడు మందు దొరుకుతలేదా 3 తాళ దొరుకుతలేదా ఊరి పెట్టుకొని సాగుర్రి నా బిడ్డ దేవయాన్ని చూసుకొని బతుకుతా ఏమన్నా తాగుపోయి ఎక్కడన్నా అందరు తీసుకొని బాయి కాడికి వాళ్ళు పడ్డామా మరిద్దాం పాని రోజు బడికి పోతారో అంటే పోతారో వస్తారో అంటే వస్తారో ఈ కాడికి వెళ్ళి నాకు ఎందరు బిడ్డలంటే ఒక్కతే బిడ్డ దేవయాలని చెప్పుకుంటా నువ్వు కూడా ఒక్కదాన్ని మా బాబుకు బిడ్డలని చెప్పాలి వాళ్ళు ఎక్కడన్నా దావని కానీ బిడ్డ అటువంటి 6 రకాల విలువని జవాబు నీకు తెలిసిందంటే నా మనసు సంతోషమైంది బిడ్డ ఈ సంతోషం నీకేం కావాలో కోరుకున్నది లేదనుకుంటే ఇస్తా బిడ్డ మరి అన్నప్పుడు ఆ బిడ్డ దేవయాని ఏమనుకున్నది ఈ సంతోషం నువ్వు ఏది కోరుకున్నా ఇస్తా బిడ్డ నేను ఇలా ఒక్కదాన్ని ఆటాడుకుంటే ఆటో శృంగారం ఉంటుందా 10 మందిర పాట శృంగారం ఒంటరిగా భోజనం శృంగారం ఇలా నా అక్కర్లేని బతుకు నేను బతుకను ఈ సంతోషంలో ఏం కోరుకుంటావు బిడ్డ మా నాన్న నాకేదద్దు ధనవద్దు ధాన్యవద్దు నాకు అక్కలే ముఖ్యం నాన్న నాకు అక్కర్లేదు నేనుండా నేను లేదు వాళ్ళు పెండకడి లాంటి వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళు ఊర కుక్కలు వాళ్ళు నువ్వు వేడ చేసే తాగడానికి బిడ్డ నువ్వు ఎందుకు కన్నావురా నువ్వు మరవచ్చి కన్నావారా మామూలు ఎందుకు కన్నావురా నువ్వు నీ తెలుగు ఏడమైంది అరే చిన్నగా చెప్పని నేను చూస్తాను తలుపు మునుకురాలు తట్టెడు ఎందుకు ఉనవైన ఉత్సవం ఒక్కటే